సీఎంకు మతి భ్రమించింది, ఆయన రిహాబిలిటేషన్ సెంటర్కు పంపాలి. కాంగ్రెస్ విసుగు పుట్టించే రాజకీయాలు, హైడ్రాతో విడిపోతున్న పేదల కుటుంబాలు. అయినా కాంగ్రెస్ సర్కార్కు తీరని దాహం. పేదోడి కలల సౌదం ఖరీదు 25,000. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీకేమైంది? ఆయనకు మతి భ్రమించింది అంటున్నా, మరి నీకేమైంది? నీ మతి ఎక్కడ పోయింది? నువ్వు చేస్తున్న వ్యాఖ్యల వల్ల నీ పార్టీ ఎటు కాకుండా పోతున్నది. నువ్వు అవతలి పార్టీని విమర్శించాలి అన్న దాంట్లో నీ పార్టీని ఆగం చేస్తున్నావు. ఫస్ట్ మీ పార్టీ కార్యకర్తలు గొడగొడమని ఏడుస్తున్నారు, ఉన్న పార్టీని ఆగం చేస్తున్నారు నాయన అని. అది మతి భ్రమించింది ఆయనకేమో, ఆయనకు కాదు, మీకు మతి భ్రమించింది. దయచేసి మీ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎంతో మంది రెక్కల కష్టంతో నిర్మించబడ్డ పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ. దానికి పేరు మార్చి అది చేసి ఇది చేసి అంత ఆగమాగం పట్టించారు. కానీ అందుకే మేమేమంటున్నామంటే ఈ అపోజిషన్ పార్టీలు కూడా ఏవేవి కూలగొట్టాలో మీరే చెప్పండి. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని ఇరికించాలంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ద్వారా ఇరికిస్తే కాదు. ఇగో ఇది పేదోడి ఇల్లు, ఈ ఇల్లు కూల్చొద్దు. ఇగో ఇది పెద్దోడి ఇల్లు, ఈ ఇల్లు కూల్చండి. ఫస్ట్ మీరే లిస్టు తయారు చేయండి. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాయా, బీజేపీ వాళ్ళు ఉన్నాయా, ఇంకే పార్టీ వాళ్ళు ఉన్నాయి, ఏ పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నాయి, మీరు లిస్టు తయారు చేయండి. మీరు లిస్టు తయారు చేసి ముఖ్యమంత్రి ముందు పెట్టండి. ఇగో దమ్ముంటే నీకు నువ్వు ఇవి కూల్చు అని. కూల్చడం అప్పుడు చూద్దాం. అప్పుడు మీరు ఇరికించవచ్చు. చేస్తారా ఈ పని? పేదల ఇల్లు కూలుస్తున్నారు, పెద్దోళ్ళు ఎదులు పెడుతున్నారు అంటున్నారు కదా. మేమంటున్నాం అదే మాట, మీరు అంటున్న మాట మేమంటున్నాం. మీకు మాకున్న తేడా ఏంది? సరే, మేము పార్టీ కాకపోయినా ఒక జర్నలిస్ట్గా మేము చేస్తున్న పని ఏంది? మేము లిస్ట్ విడుదల చేస్తున్నాం. ఇగో ఫలానా దగ్గరికి పోయి ఇగో ఇది పెద్దోడి ఇల్లు, ఇది పెద్దోడి ఫామ్ హౌసు, ఇది పెద్దోడి రియల్ ఎస్టేట్ కంపెనీ, వీడు మాఫియా చేస్తున్నాడు, వీడు చెరువులు కడుతున్నాడు, వీడిని ఊలగొట్టాలంటున్నాం. నీకు దమ్ముంటే ఒక లిస్టు రిలీజ్ చేయి. నీకు దమ్ముంటే అది కాంగ్రెస్ వాళ్ళది చేయి, బీఆర్ అందరిది చేయి. ఫస్ట్ కాంగ్రెస్ లిస్ట్ విడుదల చేయి. ఓకే చలో, నువ్వు బీఆర్ఎస్ కదా, నువ్వు నీ పార్టీ వాళ్ళని నువ్వు చెప్పుకోలేవు కదా. ఫస్ట్ నువ్వు కాంగ్రెస్ లిస్ట్ విడుదల చేయి. ఆయన నిలకాటంలోకి నెట్టేయి. ఈజీగా అయిపోతుంది కదా. ఎవరికి చెప్తారు ఈ డ్రామా రాజకీయాలు? అంతా కలిసిపోయే ఉన్నారు దొంగలంతా, అంతా కలిసిపోయే ఉన్నారు. ఒకవేళ కలిసిపోకపోతే కేటీఆర్ ఈ పాడికి లోపల ఉండాలా? కేటీఆర్ హైదరాబాద్లో చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, మొత్తం టోటల్ ల్యాండ్స్ మీదనే పడ్డాడు, మొత్తం భూముల మీదనే పడ్డాడు. లాస్ట్ 10 yearsగా, ముఖ్యంగా లాస్ట్ 5 yearsగా మొత్తం భూముల మీదనే పడ్డాడు. జన్వాడ ఫామ్ హౌస్లో కూర్చోవాలి, రావాలి, దందాలు చేయాలి. ఒక ఆయన చెప్తున్నా, నాకు నేను షాక్ గురైన. అసలు ఏదైనా ఒక భూమి వాళ్ళ కన్ను పడ్డదంటే, ఈ బ్యాచ్ కన్ను పడ్డదంటే, అందరూ ఉన్నారు జిల్లాలకు సంబంధించి అందరు మంత్రులు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఈయన, జన్వాడ ఫామ్ హౌస్ కేంద్రం, అండ్ పోలీసులు, సబ్ రిజిస్టార్ కూడా రెడీగా ఉంటాడు. రాత్రి 1 గంట అయినా సరే ఏ టక్ మన సబ్ రిజిస్టార్ రెడీగా ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి వీళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి. రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. ఒకవేళ ఎవరైతే ఒరిజినల్ భూమి ఉన్న ఆయన మీద, ఒరిజినల్ భూమి ఉన్న ఆయన వీళ్ళ మాట వినలేదా, వాళ్ళ ఇళ్ళ మీద రైడ్స్ చేస్తారు. రైడ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకొస్తారు ఫస్ట్. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎత్తుకొస్తే ఇంక అవకాశం ఎక్కడిది? ఇక ఆయన గిలగిలగిలగిల కొట్టుకోవాలి. ఆ పైన ఉన్న ఆఫీసులో మొత్తం డాక్యుమెంట్ రికార్డ్స్ అన్నీ ఆగమాగం చేసేస్తారు, అన్నీ మార్చేస్తారు, లేవని చెప్పేస్తారు. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎత్తుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర ప్రూఫ్ ఎక్కడిది? ఇట్లా కొన్ని వందల మంది మీద పోలీసులను ప్రయోగించి అర్ధరాత్రి పూట ఇండ్ల మీద దాడి చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎత్తుకొచ్చింది దొంగలు. ఎత్తుకొచ్చి అదే రాత్రి రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ఏం లేదు, సంతకం పెట్టుడే, అడిగిన చోటలా డాక్యుమెంట్ రెడీగా ఉంటుంది, రెడీ చేసి. ఇట్లా మొత్తం హైదరాబాద్ని చెరబట్టిండ్రు. కొన్ని వందల మంది వాళ్ళ భూములు కోల్పోయారు. ఇమాజిన్ కూడా చేయలేం మనం. మరి అట్లా అంటే ఆయన ఏడుండాలా? ఏడున్నాడు? దర్జాగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏముంది మరి దీని తెర వెనకాల? అంత డ్రామా. వీళ్ళ మాటలు నమ్మి పేపర్లు చూసి పొద్దుగాలేసి మనకి ఇక అమ్మ ఇదేనా నిజమేనేమో అనుకుంటే పొరపాటే. ఇక మనం దీనికి రివర్స్లో మనం ఆలోచించాలి. ఎవ్వరికి చిత్తశుద్ధి లేదు. చెరువులను కాపాడాలన్న చిత్తశుద్ధి ఎవరికి లేదు. మూసి పక్కన ఉన్న పేదలను రక్షించాలన్న ఇది ఎవరికి లేదు. దీని వెనకాల మొత్తం నీకెంత నాకెంత, నీవు ఇంత సంపాదించడం నాకు ఇంతి, లేకపోతే నేను లోపలికి పోతావు, బెదిరించుడు, లొంగ తీసుకున్నాడు. మల్లన్న, రఘు, కేటీఆర్, ఈటల అందరూ కలిసి లిస్టు తయారు చేయండి. అప్పుడు గవర్నమెంట్ కూలుస్తుందా లేదా తెలుస్తుంది. మేము
మన తొలి వెలుగు వైపు నుంచి ఇండిపెండెంట్గా మేము ఇగో ఈ పలానా కన్స్ట్రక్షన్ అక్రమ నిర్మాణం అని ప్రతి దగ్గరికి వెళ్ళి మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం, మాకున్న సమయము మాకున్న సోర్స్ ప్రకారంగా. సో ఎవరికి వాళ్ళుగా అలా చేయండి. ఇప్పుడు ఎవరెవరైతే విమర్శిస్తున్నారో గవర్నమెంట్ని మీరు ముందు పెట్టండి, దమ్ముంటే. ఎవరు పెడతారో చూద్దాం. మేము పెడుతున్నాం, ఆ పని మేము చేస్తున్నాం. మా వీడియోలు చూస్తే మేమే లిస్ట్ ఇవ్వాల్సిన అక్కర్లే, మా వీడియోస్ చూస్తే సరిపోతుంది. మేము కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గరికి కూడా వెళ్ళినాం.